తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు 2 రోజులు డివిజన్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఈరోజు మొదటి రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వాస్తవంగా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ గత ప్రభుత్వం విలీనం చేసుకున్నాం అని పెద్ద ప్రకటనలు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన మాట వాస్తవం. అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా 23,000 మందిని విద్యుత్ శాఖలో పర్మనెంట్ చేసినామని చెప్పిన మాట వాస్తవం. ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే బట్టి విక్రమార్క గారు ఈరోజు ఇదే విద్యుత్ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి శాఖ ఈ విద్యుత్ శాఖ. ఈ విద్యుత్ శాఖ లేకపోతే ఏ ప్రభుత్వం కూడా ఏర్పడే పరిస్థితి లేవు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రావడానికి ఏకైక కారణం కరెంటు వల్ల అనేది గుర్తు చేయక తప్పదు. ఇదే బట్టి విక్రమార్క గారు పాదయాత్రలో ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇదే పాలకుర్తి సబ్స్టేషన్లో కూడా విద్యుత్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు చాలా అన్యాయం జరిగింది. శ్రమ దోపిడీకి గురవుతున్నారు. వీళ్ళు చాలని వేతనాలతోటి గురవుతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ తక్షణం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తి స్థాయి రెగ్యులర్ చేస్తా అన్న మాట వాస్తవం. ఆ రెగ్యులర్ చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారని మేము దాదాపు 2.5 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాం తప్ప ఏనాడు కూడా కనీసం మా విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలను కానీ కార్మిక సంఘాలను కానీ ఉద్యోగులను కానీ యాజమాన్యం మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి కడుపు గాలి కడుపు మాడిన కార్మికులే ఈరోజు ఈ విద్యుత్ వ్యవస్థలో 30,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో ఆర్టిజన్స్ కూడా ఒక 19,000 మంది ఉన్నారు. మీరు వాస్తవంగా అంటే ప్రతిరోజు నిత్యం పోలెక్కేవాడు అన్మెన్ డిస్ట్రిబ్యూషన్ కార్మికుడు, నిత్యం ఫీల్డ్లో బిల్లులు కొట్టేటోడు స్పాట్ బిల్లరు, నిత్యం ఈ రైతులకు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలంటే 24 గంటలు కష్టపడి ఒక ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసి పంపించాలంటే అతను కడుపు నింపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. వాళ్ళందరికీ మేమందరినీ ఒకేసారి ఏకమొత్యంలో పర్మనెంట్ చేయమని అనట్లేదు. ఎవరైతే అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్నారో వారికి జీవో నెంబర్ 11 ప్రకారంగా వేతనాలు ఇవ్వమంటున్నాం. ఎవరినైతే మీరు గత ప్రభుత్వం విలీనం చేసుకున్నాం, ప్రభుత్వంలో కలుపుకున్నాం, మీరు మా బిడ్డలే, మీరు మాతో సమానం అనే ఏదైతే చెప్పిర్రో వాళ్ళకు పూర్తి స్థాయి హక్కులను కల్పించమంటున్నాం. మేము ఏదో 1,000 రూపాయల జీతాలు ఇవ్వమని అడగట్లేదు. మాకు ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులనే కల్పించమని అడుగుతా ఉన్నాం. గౌరవ ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం. రానున్న రోజులలో ఇంకో వారం రోజులైతే సమ్మెదాకా పోయే పరిస్థితి ఉన్నది. ఈలోపే గౌరవ బట్టి విక్రమార్క గారు మా యాజమాన్యాలు పిలిచి ఈ సమస్యపై తక్షణమే స్పందించి ఖచ్చితమైన న్యాయం చేయకపోతే వచ్చే నెల 8వ తారీఖు నాడు విద్యుత్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ల సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి ఈ యాజమాన్యానికి చూపించాల్సి వస్తుంది. నా పేరు పప్పు వెంకటేశ్వర్లు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ 327 యూనియన్.